చూసారు కదండి, ప్రసాదం పులిహోర. ఇప్పుడు పండగ సీజన్లో చక్కగా మనం ఇలా తయారు చేసుకున్నామంటే చాలా బాగుంటుందండి. ఇలా పులిహోర రెడీ చేసుకొని తిన్నామంటే సూపర్గా ఉంటుందన్నమాట. ఇంతేనండి, ప్రసాదం పులిహోర అయితే రెడీ అయిపోయింది. హాయ్, హలో, నమస్తే. ఎలాగున్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీ అందరూ బాగోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి శ్రావణ మాసం వచ్చేసింది కదండి. మరి పండగలు పూజ స్టార్ట్ అయిపోతాయి కదా. మరి ఈ శ్రావణ మాసంలో మనం ప్రసాదం పులిహోర అండి, చాలా టేస్ట్గా ఉంటుంది. అందరూ చేసుకుంటూ ఉంటాం కదా. మరి ఎలా చేసుకోవాలనేది చూపించేస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది. మరి చూసేస్తారా? వచ్చేసేయండి. మనకి ఇదిగోనండి, ప్రసాదం పులిహోర తయారు చేసుకోవడానికి 100 గ్రామ్స్ అండి. ఇదిగో చింతపండు తీసుకున్నాను. తీసుకొని మనం కాచుకున్న నీళ్లు, వేడి నీటిలో మనం చక్కగా ఇలా నానబెట్టేసుకుందామండి. స్టవ్ వెలిగించుకున్నానండి. స్టవ్ మీద చిన్న మూకుడు పెట్టుకున్నాను. దాంట్లోకి పౌడర్ రెడీ చేసుకుందామండి. మెంతులు 1 స్పూన్ వేసుకుంటున్నాం. ఆవాలు 1 స్పూన్ వేసుకుంటున్నాం. ధనియాలు 2 టీ స్పూన్స్ వేసుకుంటున్నాం. జీలకర్ర 1 స్పూన్, మిరియాలు 1/2 టీ స్పూన్. ఇవన్నీ చక్కగా మనం సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలండి, మంచి స్మెల్ వచ్చే వరకు. ఇందులో 3 ఎండుమిరపకాయలు వేసుకోవాలండి. చక్కగా అన్నీ వేగిపోయినట్టే సిమ్లో పెట్టుకుని వేయించుకున్నాం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. మిక్సీ పట్టేసుకుందాం. చల్లారాక పౌడర్ చేసుకుందాం. ఇప్పుడు రైస్ని కడుక్కున్నామంటే కుక్కర్లో వేసుకున్నాను. ఇదిగో ఇప్పుడు దీంతో 2 గ్లాసులు రైస్ వేసుకున్నాను. 4 గ్లాసులు వాటర్ వేసేసుకుందాం. స్టవ్ వెలిగించుకున్నామండి. స్టవ్ మీద కుక్కర్ పెట్టేసుకున్నాం. ఇప్పుడు 3 విజిల్స్ మీడియం ఫ్లేమ్లో రానిద్దాం. రైస్ అయిపోయిందండి. ఇదిగో మనం వేడివేడిగా ఉంది, ఇందులో వేసేసుకుంటున్నాం ప్లేట్లోకి. రైస్ ఇలా ప్లేట్లో వేసేసుకున్నామండి. ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా, మెంతులు, ఆవాలు, ఎండుమిరపకాయలు, ఇవన్నీ కూడా ఇందులో మనం ఇలా మూసేసుకొని చక్కగా రైస్ని మూత పెట్టేసుకొని ఓ పక్కన పెట్టేసుకుందామండి. స్టవ్ వెలిగించుకున్నామండి మళ్ళీని. ఇప్పుడు ఒక పెనం పెట్టుకున్నాను. 4 స్పూన్స్ వేరుశనగ నూనె అండి, పల్లి నూనె అంటారు కదా. వేరుశనగ నూనె కానీ నువ్వుల నూనె కానీ వేసుకుంటే పులిహోర ప్రసాదం పులిహోరేనండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఆయిల్ వేడెక్కింది. 1/2 కప్పు వేరుశనగ గుళ్ళు అండి, ఇలా వేసేసుకుందాం. 2 స్పూన్లు శనగపప్పు అండి, 1.5 స్పూను మినప్పప్పు వేసుకుందాం. వేసుకుని చక్కగా వేయించేసుకుందామండి. ఇలా ఆవాలు 1 స్పూన్ వేసుకుందాం. అల్లం 2 ఇంచుల అల్లం చేసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలు తరుముకొని అది కూడా వేసేసుకుందామండి. వేసుకొని చక్కగా కలిపేసుకుందాం. అలాగే ఒక గుప్పుడు జీడిపప్పు అండి, మన ఇష్టం, ఒక 15 నుంచి 20 వేసుకుని అవి కూడా చక్కగా వేగనిద్దాం. పొడవుగా చీర్చుకున్న పచ్చిమిరపకాయలని ఒక 6-7 వేసేసుకుందామండి ఇందులో. అలాగే ఎండుమిరపకాయలు ఒక 5, మీరు తినే కారాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. చక్కగా కలిపేసుకుందాం. పసుపు 1/2 స్పూన్ పసుపు వేసేసుకుందామండి ఇందులో. ఇలా ఇంగువ కొంచెం వేసుకుందాం, చాలా టేస్ట్ ఉంటుంది, సువాసన కూడా ఉంటుంది. అలాగే కరివేపాకు అండి, 4-5 కరివేపాకు రెబ్బలు తీసుకొని మనం ఇలా వేసేసుకొని చక్కగా కలిపేసుకుందామండి ఇలాగా. ఇప్పుడు పోపులన్నీ చక్కగా వేగిపోయినాయి కదండి. ఈ టైంలో ముందుగా నానబెట్టుకుని గుజ్జు తీసుకున్న చింతపండు గుజ్జుని మనం ఇందులో ఇలా వేసేసుకుందామండి. ఇలా వేసేసుకొని ఇందులో రుచికి సరిపడినంత మనం సాల్ట్ వేసేసుకుందాం. ఇలా 1.5 స్పూను వేసేసుకొని కొంచెం బెల్లం పొడి అండి, ఇది ఆప్షనల్, మీ ఇష్టం, చాలా బాగుంటుంది. 1 స్పూన్ బెల్లం పొడి వేసుకొని చక్కగా ఉడకనిద్దామండి. ఒక 10 నిమిషాలు మరిగితే చక్కగా దగ్గరికి అయిపోతుంది. అయిపోయిందండి దగ్గరికి. మనం ఇప్పుడు దగ్గరికి అయిపోయింది చూసారా. స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారిన తర్వాత పులిహోరలో కలిపేసుకోవడమే.
చల్లారిపోయిందండి. పులిహోర మిక్స్ మరి కలిపేసుకుందాం. చక్కగా ఇలా వేసేసుకొని ఇందులో కలిపేసుకుందాం. ఇలా మొత్తం అంతా ఇలా కలుపుకుందాం. చేయి పెట్టి కూడా కలిపేసుకుందాం. ఇదిగోనండి, చక్కగా మనం చేతితో మనం ఇలా కలిపేసుకున్నాం. ప్రసాదం పులిహోర రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. చూసారు కదండి, ప్రసాదం పులిహోర. ఇప్పుడు పండగ సీజన్లో చక్కగా మనం ఇలా తయారు చేసుకున్నామంటే చాలా బాగుంటుందండి. ఇలా పులిహోర రెడీ చేసుకుని తిన్నామంటే సూపర్గా ఉంటుందన్నమాట. ఇంతేనండి, ప్రసాదం పులిహోర అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా ఫ్రెండ్స్, ప్రసాదం పులిహోర ఈ శ్రావణ మాసంలో వచ్చే వరలక్ష్మి వ్రతానికి కానీ అలాగే వచ్చి అన్ని పండగలు కదా, మనం ఇలా తయారు చేసుకున్నట్టయితే కనుక మరి చాలా బాగుంటుంది. మరి మీరు కూడా ఇలా తయారు చేసుకొని మీకు ఎలా కుదిరింది కామెంట్ సెక్షన్లో పెట్టండి. అందుకన్నా ముందు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కన ఉన్న బెల్ సింబల్ టచ్ చేయండి. ఆల్ అని వస్తుంది. ఆల్ కూడా టచ్ చేసినట్టు నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ లోపల వస్తుంది. మరి ఒక రెసిపీతో మరి ఒక వంటకంతో మీ ఎందుకుంటారు. మరి అంతవరకు బాయ్.